ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు ఎంతో కీలకమని విశ్రాంత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిటిజన్ ఫర్ డెమోక్రాటిక్ ఫోరం కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, అభివృద్ధి సాకారం అవుతుందని చెబుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం, ఓటు ప్రజాస్వామ్యంలో పాశుపదార్థం. ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటుకున్న విలువేంటి అనే అంశాలను సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు చూస్తాం. చాలా మంది నా ఒక్క ఓటు వేయకపోతే నష్టం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ఓటు హక్కు వేయటం ద్వారా మనం ఒక నిబద్ధతతో పనిచేసే పౌరసత్వ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం స్వీకరించినట్టు అవుతుంది. నిర్లిప్తతో నేను ఒక్కడిని వేయకపోతే నష్టం లేదు అని ప్రతి ఒక్కరు అనుకున్నట్లయితే గుణాత్మకంగా మార్పు అయితే రాదు. అట్లా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, నేను మీ చేతికి ప్రత్యేకంగా నేనేమి వరాలని ఇవ్వట్లేదు, నేను ఓటు అనే ఆయుధాన్ని మాత్రమే మీకు ఇస్తున్నాను. దీని ద్వారా మీరు మార్పు అనేది సృష్టించుకోవాలి. మీరు కనుక ఈ మార్పు కనుక అర్థం చేసుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది అని చెప్పి ఆ రోజు ఆయన చెప్తున్నారు. 50% కూడా చాలా చోట్ల ఓటు నమోదు కాని పరిస్థితి. ఇది ఎందుకు ఈ నిర్లిప్తత, లేకపోతే దీనికి కారణం ఏమనుకోవచ్చు? అంటే గతంలో ఉన్నదానికి ఇప్పటికీ ఒక మార్పు అయితే కనిపిస్తుంది. మీరు కనుక చూసినట్లయితే ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాతావరణం ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక స్ఫూర్తితో నేను నా ఊరికి వెళ్ళాలి, నా ఓటు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి వారందరూ కూడా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముందనేది లేని విధంగా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం అయితే పెరగబోతుంది. మొన్నటికి మన ఉద్యోగుల్లో కూడా పోస్టల్ బ్యాలెట్స్లో కూడా ఇదే విషయం స్పష్టం అయింది. మనకి ఇతరులకు ఓటు హక్కు కల్పించే మీరు మీకు వచ్చిన అసౌకర్యాన్ని కూడా లెక్క చేయకుండా స్ఫూర్తితో 3 రోజుల పాటు కూడా వేచి చూసి మీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న విషయం ఇంతకు ముందు కంటే పోస్టల్ బ్యాలెట్స్లో దాదాపు రెట్టింపు శాతం నమోదవటం కూడా ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తుంది. ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికవుతున్న వారిలో ఎలాంటి వాళ్ళు ఎన్నికవుతున్నారు? చాలా మంది నేర చరిత్ర కానీ లేదా ఇతరతర చరిత్రని ప్రజలు పట్టించుకుంటున్నారు అనుకోవచ్చు. ఈ డిస్క్లోజర్ వచ్చిన తర్వాత నేర చరిత్రలు తగ్గారా అంటే లేదనే చెప్పాలి. ఇంకా రాజకీయ పార్టీల వారు దీని మీద ప్రత్యేక దృష్టి వహించి స్వచ్ఛీలు, కొంచెం సామాజిక సేవలో అవగాహన ఉన్నవాళ్ళు, ప్రజాక్షేత్రంలో పనిచేయాలి ప్రజా సంక్షేమం కోసం, అటువంటి అభ్యర్థుల్ని ఇంకొంచెం మంది ఎక్కువ మందిని అభ్యర్థులుగా ఉండడానికి అవకాశం కనిపిస్తే బాగుంటుంది. ప్రజల్లో ఓటు చైతన్యం కావచ్చు, ప్రజల సామాజిక అంశాల మీద కావచ్చు, సిఎఫ్డి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించింది. ఎలక్షన్ వాచ్ ద్వారా కూడా చాలా ఉన్నటువంటి ఎన్నికల నిర్వహణలో ఉన్న లోపాలు, అంశాలపై మీ దగ్గర చాలా వరకు ఫిర్యాదులు వస్తుంది. అంటే ఎలాంటి అంశాలు మీ దృష్టికి వస్తున్నాయి? ఈసారి రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి ఈ ఎన్నికలు కీలకంగా ఎందుకు భావించారు? ప్రతి ఎన్నికలు కీలకమే. ప్రతి ఎన్నికలు కూడా 5 సంవత్సరాల పాటు రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని దిశ నిర్దేశం అయితే చేస్తుంటాయి. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర మనుగడ, రాష్ట్రానికి భవిష్యత్తు అనే ప్రాతిపదిక మీద ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల్లో అందుకని ఈ విషయంగా ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ప్రతి ఒక్కరూ కూడా తన ఓటుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే విధంగా నిర్ణయం తీసుకోవాలి అనే ఒక స్ఫూర్తి కనపడుతోంది. ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఎలక్షన్ వాచ్ స్వతంత్రంగా ఈ ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలని గుర్తిస్తోంది. ఎలక్షన్ వాచ్ కూడా నేరుగా ఫిర్యాదు వస్తుంది. మొన్న మచిలీపట్నంలో 2వ తారీఖు జరిగిన సంఘటన కానీ, పెనమనూరులో దళితుల మీద 5వ తారీఖు జరిగిన దాడులు కానీ చాలా అభ్యంతరకరమైన విషయాలు. అందుకనే ఏపీ ఎలక్షన్ వాచ్ సభ్యుల బృందం నేరుగా డీజీపీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కొత్త డీజీపీ హరీష్ గుప్తా గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాం. దళితుల మీద, బలహీన వర్గాల వారి మీద, మహిళల మీద నిస్సిగ్గుగా జరుగుతున్న దాడులు మనం గనక ఆపకపోతే, ఈ దాడుల్లో పాల్గొన్న వారి మీద కఠినమైన చర్యలు కనుక స్వేచ్ఛగా, పారదర్శకంగా, స్వచ్ఛంగా ఎన్నికలు జరుగుతాయి అనే విశ్వాసాన్ని మనం ఓటర్లో కలిగించలేము. అందుచేత దృఢ వైఖరితో మీరు ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలని, దాడుల్ని మీరు పరిగణించండి, చర్యలు తీసుకోండి అని చెప్పాం. రాయలసీమలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేధింపులకు గురి చేయటం, రాజకీయ హక్కులకు భంగం కలిగించేలాగా పాత కేసుల్ని
సమీక్షిస్తాం, మీరు స్టేషన్లో వచ్చి కూర్చోవాలి అని చెప్పేసి మౌఖికంగా ఇస్తున్న ఆదేశాలు కానీ లేకపోతే రాతపూర్వకంగా ఇస్తున్న ఆదేశాలు కానీ ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఏపీ హైకోర్టులో ఈ విషయమే ఇప్పటికే ఈ జిల్లాలకు సంబంధించి కేసులు కూడా వేసిన నేపథ్యంలో హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. వీళ్ళందరికీ రిలీఫ్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి అత్యుత్సాహం, స్వామి భక్తితో కట్టడి చేయాలి అన్న దీంతో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ప్రవర్తిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. తటస్థంగా ఉండే ఓటర్లని భయభ్రాంతులకి గురి చేసి తద్వారా ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు వీటన్నిటిని కూడా అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్రంలో 285 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని వినియోగంలోకి తీసుకొచ్చి తక్షణమే స్పందించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి వారు కూడా తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో పోలింగ్ వ్యవహారాలను సమీక్షించడానికి వెబ్కాస్టింగ్ లాంటివి ఏర్పాటు చేసినారు. మరోపక్క భయభ్రాంతులకు గురి చేస్తూ సామాన్యులు ఓటుకు వచ్చే ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కొన్ని జిల్లాల్లో ఏదైతే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి అలాంటి చోట్ల పోలీసుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఎన్నికల అధికారుల పాత్ర ఎలా ఉంది? పోలీసుల పాత్ర ప్రధానమైంది. పోలీసులు నిష్పక్షపాతంగా క్రియాశీలకంగా కూడా వ్యవహరించాలి. వచ్చిన ఫిర్యాదులకి స్పందించాలి, నేరుగా స్పందించాలి. అటువంటి స్పందన గనక ఉన్నట్లయితే పరిస్థితులు ఆటోమేటిక్గా చక్కబడతాయి. సకాలంలో కనుక స్పందించకపోతే అది కొంత భయభ్రాంతులు చేస్తున్నది వాస్తవం. అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చుకున్న నేపథ్యంలో కొద్దిపాటి వ్యక్తులు హింసాత్మక సంఘటనలను సృష్టించాలి అని అనుకోవటం అవివేకం. దాంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో పోలీస్ శాఖ చురుగ్గా ఉండబోతుంది అనే సూచనలు కూడా ఇస్తున్నారు. చాలా చోట్ల ఓట్లు లేకపోవడం కానీ లేకపోతే మీ ఓటు వేసేశారని చెప్పడం కానీ ఇలాంటి తరచూ వస్తున్నటువంటి ఫిర్యాదులు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఓటర్ ఏం చేయాల్సింది? ఇప్పటికీ ఎన్నికల తుది రోల్స్ అనేది ఫైనలైజ్ అయ్యాయి. ఇప్పుడు ఆలస్యంగా మేలుకొని నాకు ఓటు లేదు అని చెప్పి విచారించే దానివల్ల ఫలితం లేదు. మన ఓటును కనుక ఎవరైనా కనుక దుర్వినియోగం చేసినట్లయితే మనం రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చి టెండర్డ్ ఓట్ అనేది వేయటానికి అవకాశం ఉంది. పరిమితికి మించి కనుక టెండర్డ్ ఓట్స్ కనుక పోల్ కనుక అయితే అక్కడ ఎన్నికల్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. అంచేత టెండర్డ్ ఓట్ సదుపాయాన్ని కూడా ప్రతి వాళ్ళు వాడుకోవాలి కూడా. సార్, గత ఎన్నికలకి ఈసారికి చూస్తే యువ ఓటర్ల సంఖ్య నమోదు పెరిగింది. యువ ఓటర్లు కూడా చాలా ఎక్కువ మంది ఎన్నికల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. సో యువ ఓటర్లకు మీరు ఇచ్చేది మనం ప్రజాస్వామ్య ప్రక్రియలో మొట్టమొదటి అడుగు మీరు వేయబోతున్నారు. పౌరులుగా ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో మీరు మొదటిసారి ఓటు వేయడం కూడా మీరు ఆలోచించి విజ్ఞతతో, విచక్షణతో, నిబద్ధతతో మీరు వేయటమే కాకుండా మీ కుటుంబ సభ్యులని అందరినీ కూడా ప్రభావితం చేసి వారందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడంలో మీ పాత్ర క్రియాశీలకం. రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎవరు తీసుకెళ్తారో అన్న అభ్యర్థులు, పార్టీలు వారి మేనిఫెస్టోని కూడా గమనించి మీ ఓటుని విజ్ఞతతో వేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొన్ని గంటల పాటు కష్టపడైన ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య పునాదుల్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.